హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాన్విశ్రీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే జొన్న దోశ. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? ఈ రెసిపీ కోసం 1 గ్లాస్ జొన్నలు తీసుకోవాలి అండ్ హాఫ్ గ్లాస్ మినపప్పు యాడ్ చేసుకోవాలి దానికి. అండ్ 1 సెర్లాక్ స్పూన్ శనగపప్పు తీసుకోవాలి అండ్ హాఫ్ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసి ఆ వాటర్ని పారబోసేసి మళ్ళీ కొత్తగా వాటర్ తీసుకోవాలి. ఒక 6 to 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసుకొని దాన్ని సోక్ చేసి పెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ అలా సోక్ చేస్తే బాగా నానిపోతాయి. 6 అవర్స్ బాగా నానిన తర్వాత ఇలా ఉంటుంది అది. ఆ వాటర్ మొత్తం రిమూవ్ చేసేసేయాలి. రిమూవ్ చేసేసి వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని వాటిని బాగా గ్రైండ్ చేసుకోండి, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. అలా అయితే మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. దాన్ని క్యాప్ క్లోజ్ చేసేసి పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో. దీన్ని దోశగా వేసేసుకోవాలి. ఆనియన్ తీసుకొని ప్యాన్ పైన బాగా రబ్ చేసేసి దోశ బ్యాటర్తో ఇలా దోశ వేసేసుకోవాలి. సన్నగా వేసుకోండి. ఎంత తిన్గా వేసుకుంటే అంత బాగా వస్తుంది. మీకు తిక్క కావాలంటే కూడా వేసేసుకోవచ్చు. కొంచెం లైట్గా ఆయిల్ అక్కడక్కడ వేసేసుకొని 2 వైపులా అటు ఇటు కాల్చుకోవాలి. మీకు జొన్నలతో రోటీ చేయడం వచ్చు, కానీ దోశ అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అండ్ హెల్దీ ఆల్సో. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా బ్రౌన్ కలర్లోకి రాగానే దోశని తిప్పేసుకోండి అండ్ 2 వైపులా అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఎప్పుడు ఒకేలా రొటీన్గా దోశ కాకుండా ఇలా జొన్నలతో చేయండి. అండ్ ఎవరైనా ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది. రొట్టెలు ప్రిపేర్ చేసుకోవడం రాకపోయినా కూడా ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోండి. అంత ఈజీగా చేసి వాళ్ళకి ఇవ్వడం కూడా బాగుంటుంది అండ్ వేడివేడిగా అంటే చాలా మంచి రెసిపీ ఇది. టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ దోశకి మంచి కాంబినేషన్ అంటే ఇంకా చెప్పనక్కర్లేదు చికెన్. కానీ చికెన్ ప్రిపేర్ చేసే అంత టైం నాకు లేదు, అంత ఓపిక కూడా లేదు. సో అందుకనే పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకున్నాను నేను. అది నా ఆల్ టైమ్ ఫేవరెట్ చట్నీ. కావాలంటే టమాటా పచ్చడి కానీ ఇంకా పుదీనా పచ్చడి కానీ ఇలా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పల్లి చట్నీకి కావాల్సిన ప్రిపరేషన్ చూపించేస్తాను. పల్లీలు అండ్ 8 రెబ్బల వెల్లుల్లి అండ్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ 6 పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోవాలి. అంటే కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను లేదు కాబట్టి స్కిప్ చేసేసాను. అండ్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పోపు పెట్టేసుకోవడం. చూసారా ఎంత బాగుందో అసలు పల్లీ చట్నీ. దోశ అండ్ పల్లీ చట్నీ ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.